హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు పోలీసు ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని అయితే డైలీ రెగ్యులర్గా 1 లేదా 2 చూద్దాము. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఓకే, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్దామండి. మన మోడల్ పేపర్స్ ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉన్నట్లయితే మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేవలము 100 రూపాయలకి ఆఫర్ అయితే పెట్టామండి. 100 రూపాయలకి సో ఏమీ రాదు, కానీ మోడల్ పేపర్స్ 25 మోడల్ పేపర్స్ తెలుగు మీడియం అండి. కంప్లీట్గా ఒక 3 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు ఉంటాయండి? ప్రీవియస్గా ఎప్పుడు కూడా మరి ఎగ్జామ్ తెలుగులో కండక్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు అండ్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లో ఉండబోతుంది. అందరూ కూడా గమనించాలి. మరి కావాలనుకున్నవారు యాప్లో అయితే తీసుకోండి. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఈజీగా ఉన్నవారు, లేదా 9030362853 ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టినా కూడా వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ అనేది పంపడము జరుగుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాము. ముందుగా అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఖచ్చితంగా 2000 లైక్స్ అయితే చేయాలండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా. ఓకే, ప్లస్ మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ దానికి సంబంధించిన మోడల్ పేపర్స్ పైన మనము చూద్దాం. ఓకేనా? ఖచ్చితంగా. ఓకే, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు, ఏపీయా తెలంగాణ? ఓకే, ఖచ్చితంగా కామెంట్ చేయాలి, మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. యునెస్కో మాతృభాషా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? యునెస్కోనే మరి ఈ యొక్క దినోత్సవాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. మరి భారతదేశంలో మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఫిబ్రవరి 21వ తారీఖున. ఓకే, ఫిబ్రవరి 21వ తారీఖున. మరి తెలుగుకి ప్రాచీన భాష హోదా వచ్చినటువంటి సంవత్సరము 2008. మొన్న మోడల్ పేపర్లో అడిగాను కదా, నోట్ చేసుకోవాలి. ఇది 2008లో వచ్చింది. నెక్స్ట్ వన్, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసి రాజమండ్రిలో ఉందండి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, దేశంలో మొదటి రబ్బర్ డ్యామ్ ఏ నది పైన నిర్మించారు? రబ్బర్ డ్యామ్ ఓకే, దేనిపైన? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జంఝావతి. ఓకే, జంఝావతి రబ్బర్ డ్యామ్ అండి. ఓకే, దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్గా ఇది చాలా చాలా ప్రసిద్ధిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరము ఏంటి? ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరము పుదుచ్చేరి లేదా పాండిచ్చేరిగా చెప్పుకోవచ్చండి. ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరము. నెక్స్ట్ వన్, ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మైసూర్ సుల్తాన్గా ప్రకటించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీ ఎవరు? ఓకే, క్విట్ ఇండియా మూమెంట్ యొక్క క్వీన్ అని పిలుస్తారండి. ఎవరిని మరి? ఆన్సర్ ఆప్షన్ 2, అరుణా అసఫ్ అలీ. సో 1942 క్విట్ ఇండియా మూమెంట్ టైంలో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే భారత జాతీయ నాయకులు అందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తారండి. అప్పుడు నాయకులు లేనటువంటి ఉద్యమంగా క్విట్ ఇండియా మూమెంట్ మారుతుంది. అప్పుడు ఎవరో ఒకరు ముందుని నడిపించాలి కదా, అప్పుడు వచ్చిన వారే మరి అరుణా అసఫ్ అలీ గారు. క్విట్ ఇండియా మూమెంట్ యొక్క క్వీన్గా పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారత జాతీయోద్యమ కాలంలో అరెస్ట్ అయిన ఖైదీలకు జైలులో జరుగుతున్న అన్యాయాలకు గాను 64 రోజులు ఉపవాసం చేసి మరణించిన వారు ఎవరు? అంటే నిరాహార దీక్ష చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, జతిన్ దాస్ గారు. నెక్స్ట్ వన్, భారత విప్లవకారుల మాత అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మేడం బికాజీ కామా. భారత విప్లవకారుల మాతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రఘురాం రాజన్ కమిటీ అత్యంత వెనుకబడిన రాష్ట్రం. రఘురాం రాజన్ కమిటీ ప్రకారం అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఆప్షన్ 1 ఒడిషా. ఓకేనా, ఎప్పుడు కూడా భారతదేశంలో ఎక్కువ వరదలకు గురయ్యేటువంటి రాష్ట్రం ఒడిషా. ఓకేనా, ఏ తుఫాన్ వచ్చినా కూడా బంగాళాఖాతంలో ఏ తుఫాన్ వచ్చినా కూడా
అది చివరికి ఎక్కడ స్టార్ట్ అయినా కూడా చివరికి వెళ్ళేది ఒడిశాకి అండి. దానివల్ల చాలా అంటే చాలా పేదరికంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, హరిత విప్లవాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? హరిత విప్లవము ఆన్సర్ ఆప్షన్ 1 అండి 1966లో. 1966లో. మరి హరిత విప్లవం పైన అత్యధిక లబ్ధి పొందినటువంటి లేదా హరిత విప్లవం ద్వారా బాగా దిగుబడి పెంచిన పంట ఏంటి అంటే ఏంటండి? గోధుమ. ఓకే, గోధుమ పంట అత్యధిక లాభం అయితే పొందింది, దిగుబడి సాధించిందండి. మరి ఈ యొక్క హరిత విప్లవం అనేటువంటి ఆ వర్డ్ను ఉపయోగించిన ఎవరంటే విలియం ఎస్ గాండ్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఉపయోగించడం జరిగిందండి. మరి హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? సో నార్మన్ బోర్లాంగ్ కెనడాకు చెందిన వ్యక్తి. మరి భారతదేశంలో హరిత విప్లవాన్ని పరిచయం చేసిన వారు ఎంఎస్ స్వామినాథన్ గారు మరి భారతదేశంలో అయితే దీన్ని ప్రవేశపెట్టడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 4వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి లక్ష్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 అండి 5.7. మన దేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 3 కేఎన్ రాజ్ కమిటీ. ఓకే, కేఎన్ రాజ్ కమిటీ. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం ఏది? కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం ఆన్సర్ ఆప్షన్ 2 గనులు అండి, మైన్స్. నెక్స్ట్ వన్, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్ 2 2015 జనవరి 22 నుంచి. ఎక్కడ ప్రారంభించారండి ఇది? పానీపట్ అనేటువంటి ప్రాంతము, హర్యానా. నెక్స్ట్ వన్, గంగా కళ్యాణ్ యోజన ఎప్పుడు ప్రారంభించారు? గంగా కళ్యాణ్ యోజన ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1997-98 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారత్ ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య ఎంత? 115. ఆన్సర్ ఆప్షన్ 3 79 అండి. అంటే మనకున్నటువంటి డేటా ప్రకారం ఎక్కువనే ప్రయోగించారు అప్రాక్సిమేట్లీ ఇది. నెక్స్ట్ వన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గరిష్ట వ్యాప్తి ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ ఆప్షన్ 2 290. ఇస్రో ప్రయోగించనున్న చంద్రయాన్ 2 వేటిని కలిగి ఉంటుంది? ప్రయోగించడం అయితే జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా ఆర్బిటర్, ల్యాండర్ అండ్ రోవర్. నెక్స్ట్ వన్, 13వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత? ఆన్సర్ 32%. నెక్స్ట్ వన్, పరోక్ష పన్నును అంతిమంగా ఎవరు భరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 వినియోగదారులే భరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో పర్యటించిన జాతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్ 4 బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వన్, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో పోర్ట్ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో హరిత విప్లవం ఎక్కువగా ప్రభావం చూపని పంట ఏది? ఆప్షన్ 1 పప్పు దినుసులపైన ఎక్కువ ప్రభావం చూపలేదు. జొన్నలు, మొక్కజొన్న, సజ్జలపైన చాలా ఎక్కువ ప్రభావం అయితే చూపింది. నెక్స్ట్ వన్, 2వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పిసి మహలనోబిస్. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్లో స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారము పేరేంటి? ఆప్షన్ 2 బిలాయ్. నెక్స్ట్ వన్, 3వ పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? ఆప్షన్ 4 స్వావలంబన స్వయం సమృద్ధి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏర్పాటైన మొదటి సంస్థ ఏది? ఆప్షన్ 1 ల్యాండ్ లార్డ్స్ సొసైటీ. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్,
సహాయ నిరాకరణ ఉద్యమానికి తక్షణ కారణము ఏది? ఆప్షన్ 4 1919 చట్టం వల్ల అసంతృప్తి. నల్ల చట్టం అని పిలుస్తారండి దీన్ని, ఇంపార్టెంట్. రౌలత్ చట్టము, 1919 చట్టము. రౌలత్ చట్టం అనేది డిఫరెంట్. 1919 చట్టం అనేది మరి నియోజకవర్గాలను ఏర్పాటు చేసే విషయంలో మరి అన్యాయం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో దీనిపైన ఆందోళన చేపట్టడం అయితే జరిగిందండి. దీన్ని మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలని కూడా పిలుస్తారు. ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినది కూడా ఈ చట్టము ద్వారానే. ఓకే, స్థానిక సంస్థల్లో మరి భారతీయుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేపడతారు. ఓకే, ఖిలాఫత్ ఉద్యమం కూడా ఈ టైంలోనే జరుగుతుందండి. రౌలత్ చట్టం కూడా ఈ టైంలోనే తీసుకురావడం జరుగుతుంది. జలియన్ వాలాబాగ్ ఉదంతం కూడా ఇదే టైంలోనే జరుగుతుంది. అన్నీ కూడా 1919 టైంలోనే జరుగుతాయి. నెక్స్ట్ వన్, రైత్వారీ విధానాన్ని అమలు మొదట చేసిన జిల్లా కలెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 థామస్ మన్రో. నెక్స్ట్ వన్, గాంధీ జాతీయ నాయకుడిగా మొదట ఏ ఉద్యమంలో ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, ఖిలాఫత్ ఉద్యమము 1919 ఇది కూడా. ఓకేనా, ఖిలాఫత్ ఉద్యమము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏంటండి? ఇది మన భారతదేశంతో సంబంధం లేనటువంటి ఉద్యమం. ఓకేనా, టర్కీలో ఖలీఫా అధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి ముస్లింలకు మరి గాంధీ గారు సహాయపడుతూ దానికి అధ్యక్షత వహించడము జరిగింది. ఓకే, 1919-20 ఆ టైంలో. నెక్స్ట్ వన్, 1991 పారిశ్రామిక తీర్మానం ఏ రంగానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చింది? 130 ఆప్షన్ 2 అండి, ప్రైవేట్ రంగానికి. ఎల్పిజి స్టార్ట్ చేస్తారండి. ఎల్పిజి అంటే ఏంటి? గ్యాసా? కాదు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే, నెక్స్ట్ వన్, బంగారు బాండ్ల పథకాన్ని ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది? ఆప్షన్ 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బెంగాల్ విభజన ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 16, 1905లో అమల్లోకి రావడం జరిగింది. బెంగాల్ను విభజించినటువంటి వారు లార్డ్ కర్జన్. ఎవరండి? లార్డ్ కర్జన్. నెక్స్ట్ వన్, సంపూర్ణ స్వరాజ్యం ఏ సమావేశంలో తీర్మానించబడింది? సంపూర్ణ స్వరాజ్యము. ఆన్సర్ ఆప్షన్ 2 లాహోర్. ఆధ్యాత్మిక ఋషిగా మారిన తీవ్రవాద నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అరబిందో ఘోష్. ఐక్యరాజ్యసమితి సాధారణ మండలికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1 విజయలక్ష్మి పండిత్ గారు. వీరెవరండి? జవహర్లాల్ నెహ్రూకి చెల్లెలండి. ఓకే, పండిత్ విజయలక్ష్మి పండిత్ గారు ఐక్యరాజ్యసమితి సాధారణ మండలికి అధ్యక్షత వహించడం జరిగింది. కన్నీటిని స్రవించే గ్రంథి క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లాక్రిమల్ గ్రంథి. నెక్స్ట్ వన్, ప్రసార సాధనాలు ఈ సూత్రంపై పనిచేస్తాయి. ఏ సూత్రం పైన అండి? ఆప్షన్ 3 సంపూర్ణాంతర కాంతి పరావర్తనము అనేటువంటి సూత్రం పైన పనిచేస్తాయి. ఓకే, ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఉంటాయండి ఇందులో. ఓకే, ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఈ సూత్రం పైనే మనకు పనిచేస్తాయి. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు? గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఆప్షన్ 2 ప్రకాశంలో కలదు. 1913 ఆంధ్ర మహాసభ ఏ ప్రాంతంలో నిర్వహించారు? మొట్టమొదటి ఆంధ్ర మహాసభ అండి 1913లో జరుగుతుంది. ఇది ఎక్కడ నిర్వహించారంటే బాపట్ల. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 2 మే 11. భారత్ ప్రయోగించిన తొలి నానో శాటిలైట్ పేరేంటి? ఆప్షన్ 2 జుగ్ను అండి. దాని పేరేంటి? జుగ్ను. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వని పార్టీ ఏది క్రింది వారిలో? ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ అండి. 1925లో స్టార్ట్ చేస్తారు ఇది. మరి ఇది క్విట్ ఇండియా మూమెంట్కి అయితే మద్దతు ఇవ్వలేదు. ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ వన్, చికాగోలో ఏ సంవత్సరంలో వివేకానందుడు ప్రసంగించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1893.
1939 కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 పట్టాభి సీతారామయ్య గారు. గాంధీజీ గారి మద్దతు అయితే వీరికి ఉండేదండి. ఓకే, నెక్స్ట్ వన్. అంబేద్కర్ ప్రారంభించిన వారపత్రిక ఏది? వీక్లీ మ్యాగజైన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జనతా. ఓకే, జనతా అండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. అంటు ది లాస్ట్ పుస్తకం ద్వారా ప్రభావితుడైన స్వతంత్ర సమరయోధుడు ఎవరు? ఆప్షన్ 2 అండి, గాంధీ గారు. పనికి ఆహార పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ 4 అన్నీ సరైనవే. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక ఆస్తులను కల్పించడం, నీటిపారుదల కార్యక్రమాలు చేపట్టడం, రోడ్ల నిర్మాణం కూడా చేపట్టడం ముఖ్యమైన ఉద్దేశాలు. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ SFDAను ఎప్పుడు ప్రారంభించారు? 148 ఆప్షన్ 3 అండి, 1969. 1885 బొంబాయిలో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 72 మంది. నెక్స్ట్ వన్. మన దేశంలో సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్ 3 అక్టోబర్ 12, 2005. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.